భర్త చనిపోయి అసలే పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ మహిళకు మరో చేదు అనుభవం ఎదురవ్వడంతో ఆ మహిళ ఆర్తనాదాలు ఎవరికీ అర్థం కావడం లేదు. గుడ్లూరుకు చెందిన యువతి భర్త యాక్సిడెంట్లో 2 సంవత్సరాల క్రితం చనిపోవడంతో ఆమెకు ఎవరూ అక్కడ లేకపోవడంతో కావలిలో ఉన్న తన అన్న వద్దకు వచ్చి కూలీనాలి చేసుకుని జీవిస్తూ ఉంది. ఆమెకు ఉన్న ఒక్కగాని ఒక కొడుకు. పోయిన శుక్రవారం వెంగళరావు నగర్లో ఉన్న పార్కుకి ఆడుకోవడానికి వెళ్లిన తన కుమారుడు అక్కడ చేతికి కమ్మెగుచ్చుకోవడంతో లోపల నరాలు తెగిపోవడంతో తమ వద్ద ఉన్న డబ్బుతో చెన్నైలో ఆపరేషన్ చేసినా ఫలితం లేకపోయింది. ఆమెకు ఏమి చేయాలో తెలియక తమ బిడ్డను కాపాడాలని కావలి మున్సిపల్ ఆఫీసు వద్ద ఎక్కి వేడుస్తూ చూపర్లను కంటతడి పెట్టించింది. అబ్బాయికి పార్క్ కాడికి వెళ్ళి తుమ్మగుచ్చుకుంది. అబ్బాయికి తండ్రి లేడు, ₹1,00,000 డబ్బు లేదు, చెయ్యి పైకి రావట్లేదు. ఇంకా డబ్బు కావాలంటున్నారు. బాగా డబ్బు లేదు, నా బిడ్డ నాకు కావాలి. అందరు కలిసి ఎవరైనా న్యాయం చేస్తారు. నా బిడ్డ నేను ఇక్కడ చచ్చిపోమంటారా? అది అవును. ఇక్కడికి ఎందుకు వచ్చామ్మా? మున్సిపాలిటీ ఆఫీస్ అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళమని చెప్పారు. నా బిడ్డ నాకు కావాలి. చేతులు అయితే మీరు ఎవరు ఇద్దరు చచ్చిపోవాలి. ఇక్కడ జరిగింది ఎప్పుడమ్మా ఇది? నిన్నటికి శుక్రవారం రోజు జరిగింది. మేము రాత్రి హాస్పిటల్ నుంచి వచ్చాము. చెన్నై నుంచి రాత్రి వచ్చాము. ప్రతి రిపోర్ట్ ఉంది. ప్రతి హాస్పిటల్ 4 హాస్పిటల్ చూపిస్తాను. నేను జాయిన్ హాస్పిటల్ చూపిస్తాను. మాకైతే ఎవరు లేరు. నాకు ఇంకా డబ్బులు కావాలంటే నాకు ఆ డబ్బులు లేవు. మా అబ్బాయికి ఏళ్ళు రావట్లేదు. చేస్తారా అని మమ్మల్ని ఇద్దరు ఇక్కడ చచ్చిపోమంటారా? అదొక్కటే నాకు కావాలి. ఇంకా మేము వచ్చింది ఇప్పుడే. మాకు అర్థం కాదు. రేపు ఉదయానికి హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంకా డబ్బు కావాలంటారు. మా వాళ్ళు అయితే కాదు. మళ్ళీ హాస్పిటల్కి చేయబోదు. ఇంకా దేనికి? అబ్బాయి మాకెవరు లేరు. నాకు అమ్మ అబ్బాయి ఎవరు లేరు. భర్త లేడు. పచ్చి బిల్లు చూపిస్తారు సార్. ₹1,00,000 90,000 కరెక్ట్ చేస్తాం. రూపాయలు రావచ్చు. 90,000 డబ్బులు అయింది. ఇంకా డబ్బులు కావాలి. కూర్చుని సువ్వ గోడ మీద కూర్చుని సువ్వ. ఎక్కడ పార్క్? అది వెంకటరావు నగరం పార్క్. వేణుగోపాల్ రెడ్డి. నాకెవరు లేరు. అప్పటికి వాళ్ళ చనిపోయింది. కాగితాలు డబ్బులు వేసుకుంటే కాగితాలు పెట్టి చూపించాను. డబ్బులు కాగితాలు ఇంకా కావాలి. కుట్లు ఇప్పుడు ఇవ్వాలి. నాకు ₹1,00,000 పెట్టుకుంటాను. ఇక్కడ దాకా ఎందుకు వచ్చారో అర్థం చేసుకోండి మీరు. ₹1,00,000 డబ్బులు పెట్టుకునే దాన్ని ఇక్కడ దాకా వచ్చింది. మందులో నిలబడ్డారంటే దానికి అర్థం చేసుకోండి. మీరు అందరూ మగవాళ్ళు అర్థం చేసుకోండి. అంత డబ్బు పెట్టుకునే దాన్ని అక్కడికి వచ్చారంటే ఇంత ఒక ఆడపిల్ల వచ్చేసి నేను పెద్ద వయసు ముసలిదాన్ని కాదు, నలుగురు నిలబడి మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకోండి. ఇంకా ఎంత బాధ అయితే, ఎంత డబ్బులు అవసరం అయితే నిలబడ్డాను అవసరం అర్థం. దండు లేదు సార్. వాళ్ళు ఏం లేకడిగినా వారి కాడికి పోయితే 2,000 కేసు పెట్టమని సార్. 2,000 కాడికి పోయా నాయుడు సార్ వాళ్ళు పోయేసి కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు ఎవరు చిన్నవాడు సభ 3 ఉన్నారు సార్. వచ్చేటానికి అడిగితే రేపు మాట్లాడుతున్నా పెట్టి పోతారు. రేపు రాళ్ళు మాట్లాడుకుంటా చెప్పి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు.